యంగ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండగా తాజాగా ఈ సినిమాపై ఏర్పడిన న్యాయపరమైన వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ పీరియడ్ డ్రామా 1950ల మద్రాసు నాటి సినీ నేపథ్యాన్ని కళ్ళకు కట్టబోతోంది. వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లెజెండరీ తమిళ నటుడు తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే భాగవతార్ గారి మనవడు మద్రాసు కోర్టును ఆశ్రయించారు. కాంతా చిత్రంలో తమ తాతగారి పాత్రను తప్పుగా అవమానకరంగా చిత్రీకరించారని, ఆయనను విచ్చలవిడి జీవితం గడిపిన వ్యక్తిగా ఆఖరి దశలో పేదరికంలో అంధత్వంతో చనిపోయినట్లు చూపడం నిజానికి విరుద్ధమని ఆయన ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం నుంచి అనుమతి తీసుకోకుండా సినిమా తీయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సహ నిర్మాత రానా దగ్గుపాటి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించి అనుకున్న నవంబర్ 14వ తేదీకే ఈ సినిమాను విడుదల చేయడానికి కృషి చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ సినిమా కూడా ఇలాంటి వివాదాలను ఎదుర్కొని విజయం సాధించింది. అందుకే రానా మాటలు అభిమానులకు కొంత ఊరటనిచ్చాయి.